అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ఈరోజు రాజానగర్ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో సాక్షి పేపర్ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ముట్టడించి ధర్నా చేయడం జరిగింది. ఇది ఎందుకంటే అమరావతి రాజధాని ఒక ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా దాన్ని 2014 నుండి కూడా 19 వరకు దాదాపుగా 30,000 చిల్లర ఎకరాలు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటే, 30 నుంచి 35,000 ఎకరాలు ఉండాలి అమరావతి ప్రాంతం కూడా, అమరావతి మాకు ఇష్టమైన ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమరావతి ప్రాంతం అంతా కూడా వేశ్యల రాజధానిగా వైసీపీ ముసుగులో ఉన్న కొంతమంది దాదాపు ఒక 2-3 అనుకుంటా వైసీపీ ముసుగు కప్పుకునే మీడియా సోదరులా చాలామంది అవుతూ మీడియా సోదరులకే కూడా మచ్చ తెచ్చే విధంగా మీడియా సోదరులు మాట్లాడడం సిగ్గుచేయడం చెప్పి తెలియజేసుకున్నాం. అలాంటి మీడియా మిత్రుల్ని ఖచ్చితంగా బహిష్కరించి మీడియా మిత్రులందరూ కూడా మిగతా చాలా మీడియా మిత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రజాస్వామ్యంలో చాలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా దారుణంగా చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని బహిష్కరించి ఖచ్చితంగా వాళ్ళని తగిన బుద్ధి చెప్పి, మీకు సభ్యత్వాలు ఉంటాయి, ప్రతిదానికి ఒక యూనియన్ ఉంటుంది, అలాంటి యూనియన్లో కూడా వాళ్ళని ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే సాక్షి పేపర్ ఉందో ఆ సాక్షి పేపర్ అది మీడియాకి సంబంధించింది కాదు, అది టోటల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో ఉన్న మీడియాది. అలాంటి మీడియాకి ఖచ్చితంగా దాన్ని వైఎస్ఆర్ అని చెప్పేసి పేరు పెట్టుకోవడం బెటరు, సాక్షి అంది చేసి వైఎస్ఆర్ అని పెట్టుకోవడం బెటరు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు, మీరు ఒక మహిళ అయి ఉండి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి ఏరియాని రాష్ట్రానికి రాజధానిగా కట్టేదాన్ని వేశ్యలుగా భావించడం మీకు కూడా సిగ్గుచేటమ్మా. ఎందుకంటే మీరు ఇమీడియట్గా ఆ సాక్షి పత్రికకు మీరు యాజమానిగా ఉన్నారు కనుక మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి మా డిమాండ్